ఇదిగా ఫ్రైట్ కారిడార్ ఇటార్సీ విజయవాడ మార్గంపై రైల్వే బోర్డుకు డిపిఆర్. సరుకు రవాణాలో ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య కీలకం కానున్న లింక్. దేశంలో సరుకు రవాణా ప్రాజెక్టులో ముఖ్యమైనదిగా భావిస్తున్న ఇటార్సీ విజయవాడ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ ప్రాజెక్ట్ కీలక దశకు చేరుకుంది. దాదాపు 922 కిలోమీటర్ల పొడవుతో తెలంగాణ మీదుగా ప్రతిపాదించిన ఈ కారిడార్కు సంబంధించిన సమగ్ర నివేదికను రైల్వే బోర్డుకు డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే సమర్పించింది. ప్రస్తుతం ఈ డిపిఆర్ బోర్డు పరిశీలనలో ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్లో ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. తగ్గనున్న రవాణా ఖర్చు. మధ్యప్రదేశ్లోని ఇటార్సీ నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వరకు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ను డిఎఫ్సిసిఐఎల్ ప్రతిపాదించింది. ఈ మార్గం కార్యరూపం దాలిస్తే సరుకు రవాణాలో ఉత్తర దక్షిణాది రాష్ట్రాల్ని అనుసంధానించే కీలక లింక్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న ట్రాక్లో అటు ప్రయాణికులు రైలు, ఇటు గూడ్స్ రైలు ప్రయాణిస్తున్నాయి. దీంతో అదనపు రైలును ప్రవేశపెట్టడానికి, వేగంగా నడపడానికి సాంకేతికపరమైన సమస్యలు వస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుతో గూడ్స్ రైలుకు ప్రత్యేక ట్రాక్ వస్తుంది. ప్రయాణ సమయంతో పాటు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు. రైలు వేగం కూడా సైతం పెరుగుతుంది. కీలకంగాను తెలంగాణ. ఇటార్సీ విజయవాడ రైల్వే కారిడార్ తెలంగాణ మీదుగా వెళ్తుండటంతో సరుకు రవాణాలో రాష్ట్రం కీలకంగా మారనుంది. పారిశ్రామిక క్లస్టర్లు, గిడ్డంకులు, మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్లు అభివృద్ధికి దోహదం చేసే అవకాశం ఉంది. రహదారిపై భారీ ట్రక్కుల ఒత్తిడి తగ్గుతుంది. రైల్వే ఆధారిత గ్రీన్ లాజిస్టిక్స్కు మార్గం సుగమం అవుతుంది. ఇటార్సీ విజయవాడ రైలు మార్గం సిర్పూర్, కాగజ్నగర్, మంచిర్యాల, రామగుండం, కాజీపేట, ఖమ్మం మీదుగా ఉంది. రాష్ట్రంలో డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్కు సంబంధించిన అలైన్మెంట్ వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. సరుకు రవాణా మార్గం కావడంతో పారిశ్రామిక ప్రాంతాలకు సమీపం నుంచే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక డిజిటల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా రాకపోతుంది. ఖరగ్పూర్ విజయవాడ కారిడార్ నిడబ్రోలు వరకు కూడా. ఇప్పటికే ప్రకటించిన ఖరగ్పూర్ విజయవాడ ఈస్ట్ కోస్ట్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ను నిడబ్రోలు వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. విజయవాడ నుంచి నిడబ్రోలు రైల్వే స్టేషన్ మధ్య దూరం 63 కిలోమీటర్లు కాగా ఈ కారిడార్ మొత్తం 1149 కిలోమీటర్లు అయితే ఉండనుంది. సో ఇది మనకు తాజా సమాచారం అనమాట. తెలంగాణకు సంబంధించి మహర్దశ అయితే రాబోతుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.